బ్యాక్ టు న్యూస్. ఎన్నికల వేళ తాయిలాలు ప్రకటించడం పార్టీలకు ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలున్న రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తూ ఉంటుంది. గతంలోనే ప్రధాని ఎన్నోసార్లు తాయిలాలు ప్రకటించారు. బీహార్ ఎన్నికల సమయంలో భారీ ప్యాకేజీ ఆశ చూపించారు. 1,25,000 ప్యాకేజీని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగారు. సీన్ కట్ చేస్తే బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది బీజేపీ. జేడీయూ, ఆర్జేడీలు కలిసి కమలాన్ని చిత్తుగా ఓడించాయి. ఇప్పటికీ ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు మోదీ. ఇక తాజాగా యూపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు మాపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరివర్తన్ ర్యాలీ పేరుతో మోదీ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ లక్నోలో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ చేసే ఉపన్యాసంపై అక్కడి ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో బీహార్ మాదిరిగానే యూపీపై వరాల జల్లు కురిపిస్తారని ఆశిస్తున్నారు. యూపీ డెవలప్మెంట్ కోసం ఏవైనా ప్యాకేజీ ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. లక్నోలో మోదీ చేసే ప్రసంగంపై ఇప్పుడు పక్క పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారని అంతటా ఆసక్తి నెలకొంది.